కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామ వారసంత చిన్న వర్షానికే బురదమయంగా మారుతుంది. అంగడి నిర్వహించే ప్రాంతమంతా గుంతలమయంగా ఉండడంతో అందులో వర్షపు నీటిలో నిల్వ ఉంటుంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు ప్రజల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రాంతమంతా బురదమయంగా ఉండడంతో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు తనకు డబ్బులు ఇవ్వడం లేదని టెండర్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు. బురదలో కూరగాయలు ఎలా అమ్మాలని తనను నిలదీస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారసంత జరిగే ప్రాంతంలో గుంతలను పూడ్చివేయాలని పలువురు కోరుతున్నారు. గ్రామ వారసంతలో ఇలా వర్షం పడితే ఇలా బురదమయం అవుతుంది. చూడండి ఎట్లా నడుస్తారు, ఎట్లా కూరగాయలు తీసుకుంటారు, అచ్చుకోళ్ళు ఎట్లా వస్తారు, అమ్మటోళ్ళు ఎట్లా అమ్ముకుంటారు. మావిన చాలా లొల్లి పెడుతున్నారు. నేనేం చేయాలా, నేనంటే మీ గ్రామ పంచాయతీ ఏం చేస్తున్నదండి ఇంత మట్టి పోయేదని అంటున్నారు. మరి గ్రామ పంచాయతీలో 3 నెలల నుంచి చెప్తే పట్టించుకున్న వాళ్ళే లేరు. మరి ఈ విధంగా వాన కొట్టి ఇట్లుంటుంది. గెరువు అయితే మేము అడగమండి, వర్షం పడితేనే అడుగుతున్నాము. ఈ నీళ్లు రోడ్డు పొడుగుతా వాటర్ ఉన్నాయి. గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అమ్ముకునే వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది. మాకు డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా అంటే నన్ను తిడుతున్నారు, కొట్టడానికి వేస్తున్నారు. సార్ ఏం చెప్పమంటారు, మా బాధ మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. మీరు పోయి ఇళ్ళల్లో ఉంటారు, మేము ఇక్కడ అంగట్లో మేము ఉంటాను. మరి ఇక చూడండి నీళ్ళు ఎట్లున్నాయో వారసంతలా. ఈ విధంగా ఉంటే గ్రామ పంచాయతీలో చాలా కష్టమవుతుంది. రాబోయే వ్యాపారులు రారు రేపు.